ఎవడైతే నాకేంటి? నా నియోజకవర్గంలో నేను చెప్పిందే జరగాలి. నా అడ్డాలోకి ఎవడూ రాకూడదు. కాదని ఎవడైనా అడ్డొస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అన్నట్లుంది గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్ర కుమార్ చౌదరి వ్యవహార శైలి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో ఆయన చేస్తున్న అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎమ్మెల్యే అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలతో ఇటు అధికారులతో పాటు టీడీపీ నాయకులు సైతం విసిగిపోతున్నారు. ఒక్కో పనికి ఒక్క రేటు పెట్టి బరి తెగించి వసూలు చేయడం ఇదివరకెన్నడూ చూడలేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామ పరిధిలో 1/2 ఎకరం విస్తీర్ణంలో ఉన్న కళ్యాణ మండపం యజమాని లోను కట్టకపోవడంతో దాన్ని బ్యాంక్ అధికారులు వేలం వేశారు. ఆ భూమిని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే భర్తకు చెందిన వారు దక్కించుకున్నారు. అయితే దీన్ని రిజిస్ట్రేషన్ చేయించకుండా పొన్నూరు ఎమ్మెల్యే అడ్డం పట్టంతో బాధితులు కోర్టును ఆశ్రయించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సమాచారం. ఇదే వ్యక్తులు చేబ్రోలు మండలంలో 10 ఎకరాల భూమి కొనుగోలు చేసి వెంచర్ వేసేందుకు ప్రయత్నించగా ధూళ్లిపాళ్ల పేరు చెప్పి ఎకరానికి 10 లక్షలు డిమాండ్ చేసినట్లు చినబాబుకు ఫిర్యాదు చేశారు. ఇలా పొన్నూరులో జరుగుతున్న వరుస అక్రమాలపై టీడీపీ పెద్దలు దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఇటీవల పొన్నూరు మండలం మన్నవ గ్రామానికి చెందిన బోనిగల్ నాగమల్లేశ్వరరావుపై ఎమ్మెల్యే అనుచరులు హత్యాయత్నానికి తెగబడ్డారు. తాజాగా మంగళవారం పెదకాకాని ఎంపీపీ తుల్లిమిల్లి శ్రీనివాసరావుపై అక్రమ కేసులు పెట్టించి అరెస్ట్ చేయించడం ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల చర్యలకు పరాకాష్ఠగా తెలుస్తోంది. ఇక మున్ముందు తనకు టికెట్ ఉండదన్న సందేహాలు, నియోజకవర్గ విభజనలో పొన్నూరు ఎస్సీలకు కేటాయించే అవకాశాలు ఉన్నందున తనకు ఇదే చివరి అవకాశంగా భావించారో ఏమో. అన్ని వర్గాల వారిని నేతలందరినీ కట్టడి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని సొంత పార్టీ నేతలే వాపోతున్నారు. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి.